హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాపీ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో చిట్ ఫండ్స్ లేదా చిట్టీలు లేదా చీటీలు గురించి మీకు అందరికీ అర్థమయ్యే విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తానండి. అసలు చిట్ ఫండ్స్ అంటే ఏమిటంటే సేవింగ్స్ కమ్ బారోయింగ్, పొదుపు లేదా రుణం. చిట్ ఫండ్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయండి. 1 ఫ్రెండ్షిప్ చీటీ, 2 కమిషన్ చీటీ, 3 వితౌట్ కమిషన్ చీటీ. ఈ వీడియోలో చీటీ అనేది వితౌట్ కమిషన్ చీటీ అనేది ఏ విధంగా ఉంటుందో పూర్తి ఇన్ఫర్మేషన్ అండి అందరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలామంది అంటుంటారండి, చీటీలు అంటారు, మాకు అసలు ఏం అర్థం కాదు, చీటీ పాట ఎలా పాడుతారు, చీటీ పాటకి ఎంతమంది ఉండాలి, మాకు అసలు ఇప్పుడు అర్థం కావట్లేదు అని అన్న వాళ్ళకి వీడియో చూస్తే పూర్తిగా అర్థమవుతుందండి. చీటీ అనేది చాలా సింపుల్ అండి. చీటీ పాట అనేది ఏ విధంగా పెడతారో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చీటీ పాట అనేది ఒక 5 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ కానీ అక్కడ ఎంతమంది అవైలబుల్గా ఉంటే అంతమందితో చీటీ స్టార్ట్ చేస్తారండి. నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసే చీటీ అనేది ₹1,00,000 చీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 10 మంది చీటీ పాట కట్టుబడి ఎంత ఉంటుంది, అమౌంట్ అనేది ఎంత ఉంటుంది, ఈ అలా ₹1,00,000 చీటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 10 మంది కదండి, నేను ఎగ్జాంపుల్గా ABC అలా J వరకు 10 మంది నేను ఎక్స్ప్లెనేషన్ కోసం తీసుకున్నానండి. ఇందులో ఏ అనేవారు ఆర్గనైజర్ అండి. 10 మందిలో ఏ అనేవారు ఆర్గనైజర్. ఇప్పుడు ₹1,00,000 చీటీ కదండి, ఇది నేను ఎక్స్ప్లెనేషన్ చేసేది వితౌట్ కమిషన్ అండి. అంటే ఆర్గనైజర్ అనేవారు కమిషన్ అనేది తీసుకోరు, ఓకేనా. ఇప్పుడు స్టార్టింగ్ దేవుడి పాట లేదా చీటీ పాట స్టార్టింగ్ అంటారు కదండి, అది అనేది ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుందండి. ఇప్పుడు చాలామందిలో చాలా ఏరియాలో ఈ చీటీ పాట అనేది దేవుడి పాట లేదా స్టార్టింగ్ చీటీ పాట అనేది ₹1,00,000 లేదా 50,000 అవని 2,00,000 అవనివ్వండి, అందులో 10% ఉంటుందండి. చీటీ పాట ఎంతండి? ₹1,00,000. ₹1,00,000లో 10% ఎంతండి? 10,000. అంటే స్టార్టింగే చీటీ పాట లేదా దేవుడి పాట అనేది 10,000 అంటారండి, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ₹1,00,000లో 10% అంటే 10,000 అండి. అంటే స్టార్టింగ్ దేవుడి పాట అనేది 10,000 అంటారు, ఓకేనా. ఇప్పుడు 10 మంది ఉన్నారు కదండి, ఏ అనేవారు ఆర్గనైజర్. చీటీ పాట అనేది స్టార్టింగ్ దేవుడి పాట ఎంత అన్నామండి? 10,000. కానీ ఆర్గనైజర్ ఒక్కలకే మాత్రమే ఈ 10,000 అనేది చీటీ పాట ఉండదండి, ఓకేనా. ఆర్గనైజర్కి పాట ఉండదండి. అంటే ఈచ్ వన్ కూడా ప్రతి ఒక్కరు కూడా 10,000 చొప్పున 10 మంది కట్టాలి. ₹1,00,000 అనేది ఆర్గనైజర్కి వెళ్ళిపోతుందండి, ఓకేనా. అంటే 1 నెల అయిందండి. ఇప్పుడు 10 మంది 10 నెలలు కదండి చీటీ, 1 నెల అయిపోయింది. ఇప్పుడు 2వ నెల, ఓకేనా. 2వ నెల స్టార్టింగ్ దేవుడి పాట ఎంతండి? 10,000, ఓకేనా. 10,000 ఈ ఏ అనే వ్యక్తి కాకుండా ఈ 9 మంది కూడా చీటీ పాడుకుంటారండి. 10,000 స్టార్టింగ్ ఈ ఆర్గనైజర్ అనేవారు స్టార్టింగ్ దేవుడి పాట 10,000 అంటారండి. 10,000 అన్న తర్వాత ఈ 9 మంది కూడా సపోజ్ B అనే వ్యక్తి 15,000 అన్నారు, D అనే వ్యక్తి 20,000 అన్నారు, F అనే వ్యక్తి 22 అన్నారు, H అనే వ్యక్తి 24 అన్నారు, J అనే వ్యక్తి 26,000 అన్నారు. J అనే వ్యక్తి 26,000 అన్న తర్వాత మిగిలిన ఎవరో కూడా అనకపోతే మాత్రం J అనే వ్యక్తి 26,000కి ఈ చీటీ పాట కన్ఫర్మ్ అవుతుందండి, ఓకేనా. ఈ 26,000 అనేది ఈ ₹1,00,000లో కట్ చేయండి. అంటే ఎంత వస్తుందండి? 74,000. అంటే ఈ సపోజ్ B అనే వ్యక్తి 26,000కి చీటీ పాట పాడితే అతనికి వచ్చే అమౌంట్ ఎంతండి? 74,000. ఈ 74,000 ఎంతమంది అండి? 10 మంది. 74,000 డివైడెడ్ బై 10 అంటే ఎంతండి? 7,400. అంటే ఈ 7,400 కూడా ఈ 10 మెంబర్స్ కడతారండి. అంటే 7,400 ఈ 10 మెంబర్స్ కడతారు, ఓకేనా. అంటే ఈ 26,000లో స్టార్టింగ్ దేవుడి పాట అంటాం కదండి, అది కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది, ఓకేనా. అంటే ఈ 26,000 చీటీ పాట ఎంతైతే పాడుతామో అదే అనేది టోటల్ అందరికీ డివైడ్ చేసి రిమైనింగ్ ఎంత కట్టాలో ఆర్గనైజర్ అనేవారు ఈ 10 మందికి చెప్తారండి. ఈ 10 మంది దగ్గర కూడా ఆర్గనైజర్ 7,400 చొప్పున కలెక్షన్ చేసి ఈ 74,000 అమౌంట్ని B అనే వ్యక్తికి ఇస్తారండి, ఓకేనా. అదండి. నెక్స్ట్ ఇది 2వ నెల అయిందండి. ఇప్పుడు 3వ నెల. 3వ నెల కూడా సేమ్ అండి. స్టార్టింగ్ దేవుడి పాట ఎంత అంటారు? 10,000 అంటారు, ఓకేనా. 10,000 అన్న తర్వాత రిమైనింగ్ A B కాకుండా రిమైనింగ్ 8 మెంబర్స్ మాత్రమే 3వ నెలకి చీటీ పాట పాడుకుంటారు. నేను ఎగ్జాంపుల్కి రాశానండి ఇవి, ఓకేనా. 2,000 డిఫరెన్స్తో రాశాను. 26,000
మూడో నెల 24,000, నాలుగో నెల 22,000, ఐదో నెల 20,000, అంటే లాస్ట్కి వచ్చేటప్పటికి 10,000 అండి. అంటే ఈ 10,000 అమౌంట్ అనేది కన్ఫామ్గా దేవుడి పాట అనేది తీసేస్తారండి. కానీ ఈ 10,000 కూడా ఈ 10 మెంబర్స్కి కూడా బోనస్ వస్తుందండి. ఈ 10,000ని ఈ 10 మెంబర్స్కి పంచేస్తారండి. పంచేస్తే 10,000ని 10 మందికి పంచేస్తే 1,000 రూపాయలు తగ్గుతుందండి. అంటే 9,000. లాస్ట్ మంత్లో కూడా వీరు కట్టే అమౌంట్ ఎంత అండి? 9,000. లాస్ట్లో 9 నెలలు పాడకుండా లాస్ట్లో ఉండే వ్యక్తికి వచ్చే అమౌంట్ 90,000 అండి. ఓకేనా? అసలు చీటీలు ఎందుకు కట్టాలండి? చీటీ అనేది లాభమా నష్టమా? ఓకేనా? ఇది ఇప్పుడు చీటీ పాట అర్థమైన తర్వాత మీకు ఇప్పుడు చీటీ కడితే లాభమా నష్టమా, అసలు చీటీ ఎప్పుడు పాడాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్తుంది చూడండి. ఫస్ట్ పాడారు కదండి. ఫస్ట్ ఇది ఆర్గనైజర్ విడిచిపెట్టియండి. ఆర్గనైజర్ అనే వారికి మాత్రం 1,00,000 రూపాయలు వస్తుందండి. ఆర్గనైజర్ ఒక్కళ్ళకి మాత్రమే 1,00,000 రూపాయలు వస్తుంది. ఎందుకంటే ఈ 10 మందిని ఒక దగ్గర పెట్టి చీటీ పాట పెట్టడం, వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్షన్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి ఆర్గనైజర్కి ఒక్కరికి మాత్రమే 1,00,000 రూపాయలు వస్తుందండి. ఓకేనా? రెండో వ్యక్తి అంటే బి అండి. బి ఎంతకు వచ్చిందండి అమౌంట్? 74,000 అండి. ఓకేనా? నేను 74,000కి రూపాయిన్నర చొప్పున ఇంట్రెస్ట్ లెక్కేస్తానండి. ఫస్ట్ పాయింట్ వాళ్ళకి వచ్చిన అమౌంట్ 74,000. రూపాయిన్నర చొప్పున వచ్చే వడ్డీ ఎంతండి? 11,100. ఓకేనా? అంటే సపోజు 74,000 ఇంట్రెస్ట్ తీసుకుంటండి. రూపాయిన్నర చొప్పున 10 నెలలు కదండి. ఇప్పుడు స్టార్టింగ్ అమౌంట్ వచ్చింది 10 నెలలు కదా. రూపాయిన్నర చొప్పున 11,100 వడ్డీ అవుతుందండి. ఓకేనా? 11,100 వడ్డీ అయితే 74,000 కదండి. 74,000కి 11,100 కలిపితే ఎంతండి? 85,100. ఓకేనా? కానీ అప్రాక్సిమేట్లీగా మీరు 10 నెలల్లో స్టార్టింగ్ 10,000 కడతారండి. రెండో నెల 7,400, మూడో నెల 7,600, అలాగా 10వ నెల 9,000 అండి. ఈ 10 నెలల్లో కూడా కట్టిన అమౌంట్ ఎంతండి? 83,800. కానీ రూపాయిన్నర చొప్పున మీరు వడ్డీ తీసుకుంటే బయట మీరు ఎంత కడతారండి? 85,100. అంటే ఎంతో కొంత తగ్గింది కదండి. 2,000 డిఫరెన్స్, అప్రాక్సిమేట్లీగా 2,000 డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకేనా? మరి స్టార్టింగ్ పాడుకున్న వాళ్ళకి బాగానే వడ్డీ తక్కువకి వచ్చింది కదండి. మరి చివరికి ఉండే వాళ్ళకి ఏంటి లాభం? ఓకేనా? 10 నెలల్లో కూడా ఈ 10వ వ్యక్తి 10 నెలలు కట్టిన అమౌంట్ ఎంతండి? 83,800. ఓకేనా? వాళ్ళకి వచ్చే అమౌంట్ ఎంతండి? 90,000. ఓకేనా? మీకు అర్థమైందా? 10వ వ్యక్తికి మొత్తం 10 నెలలు కట్టిన అమౌంట్ అనేది 83,800. కానీ వాళ్ళకు వచ్చిన అమౌంట్ మాత్రం 90,000. అంటే 10వ నెల వరకు వచ్చిన బోనస్ ఎంతండి? 6,200. అంటే స్టార్టింగ్ పాడుకునే వ్యక్తికి 74,000 వస్తుంది. 10వ నెల ఉన్న వ్యక్తికి వచ్చే అమౌంట్ అనేది 90,000. ఓకేనా? ఇప్పుడు చీటీ ఇప్పుడు మనం ఈ 74,000 బయట ఇంట్రెస్ట్ తీసుకుంటే మంచిది కదండి. ఇప్పుడు చీటీ బిక్తే ఆర్గనైజర్ అనేవారు మంచిగా ఉంటారో లేకపోతే వెళ్ళిపోతారో తెలియదు కదండి అనేసి అనవచ్చండి. నా ఒపీనియన్ మాత్రం చీటీ అనేది మీకు ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో ఆర్గనైజర్ మీకు రిలేషన్ కానీ లేదా మీకు తెలిసిన వ్యక్తి కానీ లేదా మీ గ్రామంలో ఉన్న వ్యక్తి అయితేనే మాత్రమే చీటీ అనేది వాళ్ళ దగ్గర కట్టడం మంచిదండి. చీటీ ఆర్గనైజర్ తెలియని వ్యక్తి దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చీటీ కట్టవద్దు. ఎందుకంటే ప్రజెంట్ మనం చాలా చూస్తున్నాం కదండి. చీటీ అమౌంట్ 1 కోటి రూపాయలు పట్టుకొని వెళ్ళిపోయారు, 2 కోట్లు పట్టుకొని వెళ్ళిపోయారు. అలా మనం లాస్ అవుతాం. కాబట్టి చీటీ ఆర్గనైజర్ మీకు తెలిసిన వ్యక్తి దగ్గర మాత్రమే కట్టుకోవడం మంచిది. ఓకేనా? ఇది 1,00,000 రూపాయల చీటీ అండి. నేను ఎక్స్ప్లెనేషన్ చేసింది 1,00,000 రూపాయల చీటీ. తర్వాత సేమ్ అండి, ఏ చీటీ అయినా 10 మంది, నేను సపోజ్ చెప్తుంది చూడండి, 10 మంది 5,000 చొప్పున 50,000 చీటీలో స్టార్టింగ్ అన్నాం కదండి. దేవుడి పాట 10%, 50,000లో దేవుడి పాట అనేది 10% అయితే ఎంత అవుతుందండి? 5,000 అవుతుంది. ఓకేనా? సార్ మీరు ఇప్పుడు వితౌట్ కమిషన్ చీటీ చెప్పారు. కమిషన్ చీటీ అయితే ఎలా ఉంటుంది? ఓకేనా? కమిషన్ చీటీ అయితే ఇందులో ఆర్గనైజర్ అనేవారు ఉంటారండి. ఓకేనా? వితౌట్ కమిషన్ చీటీలో ఆర్గనైజర్ ఉంటారు. కమిషన్ చీటీలో ఆర్గనైజర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రతి నెల ఇప్పుడు ఈ అమౌంట్ వస్తుంది కదండి. ఈ అమౌంట్ చీటీ పాడుకున్న వ్యక్తికి ఈ అమౌంట్ వెళ్తుందండి.
ఓకేనా. కమిషన్ చీటీలో సపోజ్ ఏ అనే వ్యక్తి, ఇప్పుడు కమిషన్ చీటీలో బి అనే వ్యక్తికి ఎంత వచ్చిందండి, ఫస్ట్ నెల 74,000 వచ్చింది కదా. వితౌట్ కమిషన్లో ఈ ఆర్గనైజర్ అనేవారు ఏ అమౌంట్ తీసుకోరండి. కానీ కమిషన్ చీటీలో ఒక్కో ఏరియాలో ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుందండి కమిషన్ అనేది. 1%, 2%, 3%, 4%, 5% అండి. కమిషన్ చీటీలో 1000కి లక్షకి, ఇప్పుడు ₹1,00,000 కమిషన్ చీటీ అన్నాం కదండి, ₹1,000 తీసుకుంటారు. ఓకేనా. 2% అయితే లక్షకి 2,000 తీసుకుంటారు. 3% అయితే 3,000. అంటే ఇప్పుడు సపోజ్ నేను 1% అనుకున్నాను అనుకోండి, 74,000 ఫస్ట్, అంటే బి అనే వ్యక్తికి 74,000 వచ్చింది కదండి, అందులో ₹1,000 అనేవారు ఆర్గనైజర్ తీసుకుంటారండి. కమిషన్ చీటీ అంటే అంతేనండి. ఓకేనా. 1% అయితే ₹1,000 తీసుకుంటారు, 2% అయితే 2,000. ఆ విధంగా ఒక్కో ఏరియాలో ఒక్కో విధంగా ఉందండి ఇది కమిషన్ చీటీ. కమిషన్ చీటీ అయితే వచ్చిన అమౌంట్లో మళ్ళీ 1% అయితే ₹1,000 అలా తీసుకుంటారండి. ఓకేనా. వితౌట్ కమిషన్ చీటీలో అయితే స్టార్టింగ్ దేవుడి పాట అనేది ఈ ఆర్గనైజర్కి ఉంటుందండి. ఓకేనా. అదేనండి వితౌట్ కమిషన్ చీటీ. నెక్స్ట్ సార్ ఇంకోటి, ఫ్రెండ్షిప్ చీటీ అంటే ఏమిటి? ఫ్రెండ్షిప్ చీటీ అంటే ఏమీ లేదండి. 10 మంది ఉంటారు కదా, 10 మంది కూడా 10,000 చొప్పున ₹1,00,000 అవుతుంది కదండి. 10 మందికి కూడా ₹1,00,000 వస్తుందండి. ఓకేనా. ఆర్గనైజర్ వారికి కూడా డిఫరెన్స్ ఏమీ ఉండదు. అందరికీ 10 మందికి కూడా ₹1,00,000 వస్తుంది. అంటే ఫ్రెండ్షిప్గా 10 మంది 10,000 చొప్పున ₹1,00,000 ఎత్తుకొని మనిషికి ఒక నెల చొప్పున తీసుకోవడం, అది ఫ్రెండ్షిప్ చీటీ అండి. ఇందులో ఎవరికి కూడా లాభం నష్టం ఎవరికీ ఉండదు. కమిషన్ చీటీలో ఆర్గనైజర్ కమిషన్ ఇవ్వాలి. వితౌట్ కమిషన్ చీటీలో ఆర్గనైజర్కి మాత్రం స్టార్టింగ్ ఫస్ట్ నెల తీసుకుంటారు, వాళ్ళకి 10,000 ఎక్స్ట్రా వస్తుందండి. అంటే ఆర్గనైజర్ ఒక్కరికి మాత్రమే ₹1,00,000 ఫస్ట్ నెల మాత్రమే వచ్చేస్తుంది. ఓకేనా. అదండి చిట్ ఫండ్స్ లేదా చీటీలు. బయట ఇప్పుడు ఫస్ట్ నెలకి 74,000, ఫస్ట్ వ్యక్తి పాడిన వ్యక్తికి 74,000 వచ్చింది కదండి. ఈ 74,000 సపోజ్ మనం ఇంట్రెస్ట్కి బయట తీసుకున్నాం అనుకోండి, ₹1 చొప్పున ఎంత అవుతుందండి, 85,100. ఇప్పుడు ఈ 85,100 మనం కట్టిన అమౌంట్ ఎంతండి, 83,800. అంటే ఈ 85,800 అమౌంట్ అనేది, 85,100 అమౌంట్ అనేది మనం మంత్లీ ఇప్పుడు 7,400, 7,600, 7,800 చొప్పున మనం ఇచ్చేస్తాము. అంటే మనం అమౌంట్ ఎవరి దగ్గర అయితే తెచ్చామో వాళ్ళు ఒప్పుకోరండి. ఓకేనా. ఈ 74,000 ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి మీ మంత్లీగా 7,400, 7,600 చొప్పున ఇచ్చేస్తామంటే వాళ్ళు వడ్డీకి మనం ఇస్తారండి, ఇవ్వరు. కాబట్టి చిట్టి అనేది తెలివిగా పాడుకుంటే చాలా మంచిదండి. కాకపోతే మీకు ఎవరైతే తెలుసో ఆర్గనైజర్ అనేవారు మీకు తెలిసిన దగ్గర కట్టుకుంటే మంచిదండి. తెలియని వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మీరు చీటీలు కట్టవద్దు. ఎందుకంటే ప్రజెంట్ చాలా చూస్తున్నాం, చాలామంది మోసపోతున్నారు. ఆర్గనైజర్ అనే వ్యక్తి మీకు తెలియకపోతే మాత్రం చిట్ ఫండ్స్ వెయ్యొద్దు. ఓకేనా. చిట్టీల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటానండి. చిట్టి ఫండ్స్ గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిట్ ఫండ్స్ గురించి తెలియని వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.